ఏం మంచి పనులు చేసింది? రోడ్లు వేపించారు పవన్ కళ్యాణ్ గారు. ఓకే, అనాథ పిల్లలకు సాయం చేస్తున్నారు. చంద్రబాబు గారు రాజధాని డెవలపింగ్లో ఆయన బిజీగా ఉన్నారు. ఎక్కడ సమస్యలైనా సరే ప్రతి ఒక్కరు రియాక్ట్ అవుతున్నారు. పేద ప్రజలకు పథకాలు ఇస్తున్నారు, ఉచిత గ్యాస్ ఇస్తున్నారు, ఫ్రీ బస్సు నడుస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఆటో డ్రైవర్లకి డబ్బులు ఇచ్చారు 15,000. ఏ ఆటో డ్రైవర్ కంప్లైంట్ చేశారు నాకు పడలేదని? మీరు ఇవే చెప్పిన ఈ మాటలన్నీ లాస్ట్ అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవే చేశారు. నేను 100 చూపిస్తాను మీకు, వినండి, 100 చూపిస్తా మీకు. ఒకవేళ మీరు పక్క పార్టీ జెండా పట్టుకుంటే మిమ్మల్ని చంపేస్తాం. మీరు పక్క పార్టీకి కన్నా ఓటు వేస్తే మీకు కరెంట్ ఇవ్వం, రేషన్ కార్డు ఇవ్వము, మీకు రేషన్ కార్డు కట్ చేస్తాము, మీకు ఇంటికి ఏది రాదు, మీకు పెన్షన్ ఇవ్వము. ఇది జరగలేదా? ఇవే ఇప్పుడు ఇచ్చారు అంటే మరి దళిత డాక్టర్ సుధాకర్ ఎందుకు చచ్చిపోయాడు? ఓకే సరే, అంతా బాగుంది. 17 మెడికల్ కాలేజీలు ఎక్కడ? కానీ మెడికల్ ఒక్క నిమిషం నేను వస్తున్నాను ఆగా. మెడికల్ కాలేజీలకి జీవో ఎవరిస్తారు మీరు చెప్పండి? మెడికల్ కాలేజ్ ఒక్క నిమిషం మెడికల్ కాలేజ్ జీవోలు అని దాకా వెళ్ళారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్తుంటే ఎందుకు వెళ్ళనివ్వట్లేదు? ఈ అధికారంలో ఉన్న పోలీసులు కానీ పంపించాలి కదా. ఈడు కృష్ణకాంత్ పార్క్ అని నీకు నాకు తెలుసు. ఇది నేను 5 స్టార్ హోటల్ అంటే నువ్వు ఓకేనా? నీకు నేను అంటున్నది అదే, వాళ్ళు ఎందుకు వెళ్ళనివ్వట్లేదు అక్కడికి పోలీసులు? లేదు అలా కాదు. ఇప్పుడు మీరు మంచి అంటే మంచి మాట్లాడాలి. మీరు మీడియా వాళ్ళు ఈ రోజు కాకపోతే నేను కాకపోతే ఇంకొక రోజు మీకు వినండి స్పందన ఉంటుంది, మీకు స్పందన ఉంటుంది.